బాయ్స్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే ఈ జనరేషన్ కి ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కిన్ కి, వాటి మీద డిపెండ్ అయ్యే మనం ఫార్ములాస్ తో తీసుకున్న సొల్యూషన్స్ అన్నమాట. సో ఈ జనరేషన్ లో మీకు కొంచెం స్కిన్ మీద స్పాట్స్ వచ్చినాయి, మోటిమలు వచ్చినాయి. ఒకసారి ఎలా అంటే కొందరు బాగా హల్దీ, ఓకే, పసుపు, కర్డ్, టమాటాలు అవి ట్రై చేస్తారు. మీరందరూ అక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. జస్ట్ ఒక గంట మాత్రమే మీకు డిఫరెన్స్ కనిపిస్తది. అంటే పింపుల్ పోదు. బట్ ఆ కలర్ కొంచెం వైట్ గా కనిపిస్తది. బట్ ఆ గంట గాని, గంటన్నర కానీ మళ్ళీ సేమ్ స్కిన్ అనేది బ్లాకిష్ గా ఆర్ ఎల్స్ మీది ప్రాబ్లమ్ ఏముంది అది టర్న్ అయిపోతదనమాట. ఓకేనా? సో మీ లాంగ్ లాస్టింగ్ బ్యూటీ కావాలంటే డెఫినెట్‌లీ ఈ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి యూజ్‌ఫుల్ అనమాట. సో ఫస్ట్ మెయిన్ రీజన్ మీ టాన్ రిమూవ్ చేయడానికి ఎలా అంటే మెయిన్ గా మీరు ఫేస్ వాష్ అనేది కరెక్ట్ గా వాడాలన్నమాట. ఓకే, ఫేస్ వాష్ అంటే ఇంకా స్టిల్ ఈ జనరేషన్ లో కూడా చాలా మెంబర్స్ ఎలా అంటే ఇంకా మీరందరూ సబ్బుతోనే వాష్ చేసుకుంటున్నారు. సబ్బు మీ స్కిన్ కి మంచిది కాదండి. ఎలా అంటే అది సాలిడ్ బేస్డ్ గట్టిగా ఉండడం వల్ల మీ స్కిన్ మీద డ్రైనెస్ తీయడానికి హెల్ప్ చేస్తదనమాట. ఓకే. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంటదనమాట. స్పెషల్ గా ఇట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. ఆయిలీ కానివ్వండి, డ్రై కానివ్వండి, కాంబినేషన్ కానివ్వండి, కుత్తుల స్కిన్ కూడా కానివ్వండి. ఓకే. సో వాళ్ళకి సొల్యూషన్స్ అనేది స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా హెల్ప్ చేస్తదంటే మీ స్కిన్ మీద ఏవేవి డస్ట్ ఉన్నాయి, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఉన్నాయి, పింపుల్స్, బ్లెమిషెస్ ఉన్నాయి, లేదంటే స్కిన్ మీద ఏవైనా ప్రాబ్లం ఉండడానికి ఇవ్వండి. ఓకేనా? సో వాటిని రిమూవ్ చేసే కెపాసిటీ మన డీప్ క్లెన్సింగ్ ఆయిల్ లో ఉంది. ఓకేనా? ఇంకా చాలా మెంబర్స్ ఎలా అంటే ఈ ట్యాన్ ఎలా తెచ్చుకుంటారంటే ఫేస్ మీద క్లెన్సింగ్ కూడా చెయ్యరన్నమాట. కరెక్ట్ గా ఫేస్ వాష్, స్క్రబ్స్ కూడా వాడరన్నమాట. సో వాటి వల్ల కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. మేజర్ గా మీరు ఎలా అంటే అండర్ వాష్ కి వెళ్ళిపోతారు అనమాట. ఓకే. సో ఇంకా సెకండ్ ఎలా అంటే మీరు ఎవరైనా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా అంటే ఏది అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి మీరు అది వాడడం కానీ, ఆరల్స్ మీరు ఏది కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అవి కానివ్వండి. సో వీటి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇంకా మీ బాడీలో ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే న్యూగా మెచ్యూర్ అవ్వడం కానీ, పీరియడ్స్ టైంలో కానీ, ఆర్ సెకండ్ మీరు దుమ్ము ధూళికి వెళ్తున్నారు, ఆర్ వీ కెన్ సీ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, సో మీరు క్లీన్ చేయలేరు. ఓకే, బాడీ మీద సెల్స్ కూడా డిప్రెస్ అయ్యి ట్యాన్ అనేది తెస్తుంది. సో టోటల్ గా ఎలా అంటే 100% బయట వల్లనే మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదండి. ఇట్ ఈస్ లైక్ అట్లీస్ట్ 60% బయట నుంచి డ్యామేజ్ అవుతది. 40% మీ ఇంటర్నల్ స్కిన్ మీద కూడా డిపెండ్. ఇంటర్నల్ గా మీరు ఏం కన్స్యూమ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో వీటికి సొల్యూషన్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది మీ స్కిన్ మీద బాగా ఎంత ఆయిల్ ఉందా, జిడ్డుగా ఉందా, ఓకే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యాక్చువల్ గా మేము చాలా డెమోస్ చూపిస్తున్నాం. ఈవెన్ ఇన్ ట్రైనింగ్స్, ఈవెన్ ఇన్ యూట్యూబ్. ఓకే. ఈవెన్ మీరు చూడొచ్చు. ఎవరైనా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడే వాళ్ళకి చాలా రిజల్ట్స్ కూడా రావచ్చు అన్నమాట. సో వాళ్ళు కూడా సేమ్ ఒక అర్ధ గంట కానీ ఆరల్స్ లైక్ డిఫరెన్స్ చూడండి. మీ స్కిన్ డ్రై కూడా అవ్వదు, కలర్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఆటోమేటికలీ మీ స్కిన్ కూడా నాచురల్ గా మాయిశ్చరైజర్ ఇస్తుంది అనమాట. ఓకే. వేరే సోప్స్ కానీ వేరే ఫేస్ వాషెస్ ఎలా అంటే మీరు ఫేస్ వాష్ చెయ్యగానే ఇమీడియట్ గా మీ స్కిన్ వైట్ అనిపిస్తుంది. ఓకే. బట్ మన డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా అంటే అలా ఇమీడియట్ గా వైట్ అస్సలు రాదు. మీ స్కిన్ చాలా స్మూత్, సాఫ్ట్ గా ఆ డస్ట్ పైన పైన ఉంటది కదా రిమూవ్ అయిపోతుంది అనమాట. క్లియర్? సుపీరియర్ క్లెన్సింగ్ అన్నమాట. అందుకే వీటి పేరు ఎలా అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్. అంటే డీప్ గా వెళ్ళి క్లెన్సింగ్ ఏవేవి డస్ట్ దుమ్ము ధూళి ఉంటది క్లెన్స్ చేసి చేస్తదనమాట. ఈ ఫేస్ వాష్ కూడా ఆయిల్ రూపంలో ఉంటదనమాట. ఇది లిక్విడ్, క్రీమీ, టెక్స్చర్, ఫోమ్ బేస్డ్ ఉంటది. ఓకే. సో ఈ ప్రోడక్ట్ బట్ గుర్తు పెట్టుకోండి 18 ఇయర్స్ నుంచి ఇవ్వాలి. ఓకే. సో ఇందులో 4 మెయిన్ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాండిల్ ఆయిల్, కెస్టర్ సీడ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, బెర్రీ కాంప్లెక్స్ అన్నమాట. సో ఈ 4 మెయిన్ ఆయిల్స్ ఏం చేస్తుందంటే మీ స్కిన్ లో ఏవేవి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతున్నాయి, ఆల్రెడీ దుమ్ము ధూళి స్టిక్ అయి ఉంటాయి, లేదంటే మీ స్కిన్ మీద ట్యాన్ ఉందనుకోండి,
బ్లాక్నెస్ పడిపోతుంది, డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, రిమూవ్ చేయడానికి ఈ ఒక ప్రోడక్ట్ అనేది హెల్ప్ఫుల్ అన్నమాట. సో ఓవరాల్లీ ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ చాలా బెస్ట్ ప్రోడక్ట్. దెన్ సో ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా వర్క్ చేసేదంటే, ఇది మనకి ఫేస్ వాష్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ ఫేస్ వాష్ అండి. ఈ ప్రోడక్ట్ జనరల్ గా 18+ నుంచి ఇవ్వాలి. డే నైట్ ఫేస్ వాష్ చేయాలి. ఇది వాడేటప్పుడు వేరే సోప్స్ కానీ వేరే ఫేస్ వాషెస్ వాడమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా వాడాలంటే, నీట్ గా ఫస్ట్ ఫేస్ మీద వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ ఉండకూడదు, సాల్ట్ అండ్ బోర్ వాటర్ కూడా ఉండకూడదు అన్నమాట. సో ఒక 2 to 3 డ్రాప్స్ మన ఫింగర్ టిప్స్ మీద 2 to 3 డ్రాప్స్ ఆఫ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ తో 30 సెకండ్స్ మసాజ్ చేయండి. ఓకేనా? 30 సెకండ్స్ మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేయండి. బాగా స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఒక 30 మినిట్స్ 30 సెకండ్స్ మసాజ్ చేసుకుని వదిలేయండి. విత్ ఇన్ 1 మినిట్. ఓకేనా? ఒక్క నిమిషంలో మీరు ఈ ఫేస్ వాష్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. క్లియర్? సో ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఫేస్ వాష్ ఎలా చేయాలి? సో నేను ఒకసారి ఎలా అంటే బ్యాక్ చేసిన, మీకు ఇఫ్ పాసిబుల్ ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లెన్సింగ్ పంప్ అన్నమాట. సో మీరు రెగ్యులర్ సోప్స్ ఎలా తీసుకుంటారు, సోప్ బదులు లిక్విడ్ వేసుకుంటారు అనమాట. ఆ లిక్విడ్ తీసుకొని మసాజ్ చేసుకొని వాష్ ఇట్ ఆఫ్. వాటర్ తోనే వాష్ చేయాలి. మేము డెమోస్ ఎలాంటి టిష్యూ, వెట్ వైప్స్ అలాంటివి వాడతాం. బట్ ఎలా అంటే వాళ్ళని మనం ఊరికే లైక్ విత్ ఇన్ సెకండ్ సింక్ దగ్గర వాష్‌రూమ్స్ కి వాష్ చేసుకోవడానికి పంపియలేం కాబట్టి టిష్యూస్ వాడతాం. మీరందరూ ఎట్లైనా వాటర్ తోనే వాష్ చేయాలి. ఓకే. సో విత్ ఇన్ 1 మినిట్ మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఫేస్ వాష్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో డీపీ కాస్ట్ 1200 అండి. పీవీస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా హెవీగా 45 పీవీస్ అనేవి ప్రొవైడెడ్ మనకి. క్లియరా? సో అలానే మన దగ్గర ట్యాన్ రిమూవ్ చేయడానికి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో సహా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఉంటది. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్. వి కెన్ సే స్కిన్ ఫార్ములా 9 బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్. ఈ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ ఎలా హెల్ప్ఫుల్ అంటే మీ స్కిన్ లో ఒక ట్రూగా రేడియన్స్ ఇవ్వడానికి హెల్ప్ అన్నమాట. ఓకే. సో ఈ స్కిన్ ఫార్ములా 9 బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ కూడా సేమ్ ప్లస్ అన్నమాట. 18 ఇయర్స్ ప్లస్ అన్నమాట. 10 మినిట్స్ 18+ నుంచి వాడండి. సెకండ్ పాయింట్ ఇందులో మీకు ఎలా అంటే, మీరు ఎండకి వెళ్తున్నారా, హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుందా, న్యూట్రియన్స్ ఏమైనా తగ్గిపోతుందా, లేదంటే ప్రీవియస్ గా ఏమైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉన్నాయి, ఆల్రెడీ పిగ్మెంటేషన్ అవుతుంది అంటే వాటి అందరికి సూటబుల్ అయిన ప్రోడక్ట్ ఒక బ్రైటనింగ్ ట్రీట్మెంట్ క్రీమ్. క్లియర్? సో ఈ ప్రోడక్ట్ అందరు వాడొచ్చు, ఈవెన్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ గా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. క్లారిప్యూర్ స్టెమ్ సెల్ బ్లెండ్ అన్నమాట. సో ఈ స్టెమ్ సెల్ బ్లెండ్ ఎలా అంటే మీ బాడీలో ఉన్న మెలానిన్ ఎలా అంటే ఇది ఒక స్కిన్ కి మనకి పిగ్మెంట్ అన్నమాట. అంటే ఐస్ బాల్స్ కి కానివ్వండి, హెయిర్స్ కి కానివ్వండి, స్కిన్ కి కానీ కలర్ ఇచ్చేది మనకి బాడీలో సైన్స్ గా మెలానిన్ అన్నమాట. సో ఈ మెలానిన్ మీ బాడీలో ఎంత ఎక్కువ ఉంటది, మీ స్కిన్ అంతే డస్కీగా డార్క్ గా ఉంటది అనమాట. సో ఈ మెలానిన్ ఎంత తక్కువ ఉంటది, మీ స్కిన్ అంతే ఫేర్ గా వెళ్తది అనమాట. సో డైరెక్ట్ గా ఈ స్టెమ్ సెల్ బ్లెండ్ ఏం చేస్తుందంటే ఈ మెలానిన్ ని డిక్రీస్ తగ్గించుకుంటూ మీ కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? బట్ నెవర్ ప్రామిస్ చేయకండి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ వాడగానే మీరు వైట్ అయిపోతారు, బ్రైట్ అయిపోతారు అని. సో మనం మెజిషియన్స్ కాదు. ఓకే. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ కూడా మనం చేయలేము. బట్ జనరల్ గా మీ స్కిన్ మీద ఉన్న టానింగ్ ని, బ్లాక్నెస్ ని రిమూవ్ చేసే కెపాసిటీ మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ డీపీ కాస్ట్ మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ ది 2200, పీవీస్ అనేవి 73.33. క్లియర్? సో ఇక్కడ మీ సిఎన్సి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మన డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 1200, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ డీపీ 2200. సో ఇక్కడ ఈజీగా టోటల్ గా 3400 డీపీ. Incoming call from a Pranlock or a VST. సో ఓవరాల్ గా 3400 లో మీరు 113 పీవీ అనేది గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? అలానే 3400 అవుతుంది కాబట్టి మనకి మంత్ స్కీమ్ కూడా నడుస్తుంది అనమాట. మిస్టర్ ఆఫ్ మిలాన్ వెలినో స్కిన్ ఫార్ములా 9 తీసుకుంటే మనది ఒక మైక్రోవేవ్, ఓకేనా, కెటిల్ అనేది ఫ్రీ వస్తుంది. క్లియర్? సో 139 రూపీస్ పే చేయాలి కెటిల్ కి. ఆ కెటిల్ డీపీ కాస్ట్, నార్మల్ డీపీ కాస్ట్ మాత్రం 1600. క్లియర్? సో క్వాలిటీ కానీ ఎంఎల్ వైస్ కానీ ఆ కెటిల్ బాగుంది.
ఇప్పుడు మీ డౌట్స్ కన్సర్న్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. చూస్తున్నా. గుడ్ మార్నింగ్ పద్మ మ్యామ్. Incoming call from a Pranlock or a VSTG.